అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చున్నాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 3వ వచనం, ఐసయా చాప్టర్ 54 వర్సెస్ 3. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఎంత చక్కని వాగ్దానం మన కోసం ఇచ్చాడు కదండి. ఈరోజంట మనము నీవు కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అనుజనము దేశమును కొనుచు పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ వాగ్దానము అబ్రహాముకి, యాకోబుకి దేవుడు ఈ వాగ్దానం ప్రమాణం చేస్తున్నాడు కదా. నీవు కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరచుకును. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపిస్తావని. మరి ఆది కాండంలో నువ్వు తూర్పుకు పడమరకు ఉత్తరముకు నువ్వు వ్యాపిస్తావు, అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకుంటావు, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేస్తానన్నాడు దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఫస్ట్ మనము ఎజ్రా గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుబరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. చూడండి, పాడైన స్థలమును దేవుడు ఈరోజు నివాస స్థలము చేస్తానన్నాడు కదా. ఈరోజు పడిపోయినటువంటి మందిరాలు దేవుడు ఈరోజు తిరిగి మేము తెప్పరినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు దేవుడు కృప చూపించాడంట. ఈరోజు పాడైన మందిరాలు, ఈరోజు మందిరానికి సాదృశ్యం ఏంటి చెప్పండి? మన హృదయమే దేవుని యొక్క ఆలయం కదా. ఈరోజు ఎంతమంది దేవునిలో విశ్వాసం లేక పాడైపోయినారు. దేవుడు యేసయ్య మరి రక్షకుడని తెలుసుకుని కూడా జనాలు నశించిపోతున్నారు, పాడైపోతున్నారు కదా. పాడైపోయినటువంటి మందిరాలను దేవుడు ఈరోజు కట్టడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు అని ఎజ్రా చూడండి ఈరోజు పలుకుతున్న మాటలు చూడండి ఎంత చక్కగా. దాసులుగా మేము ఉన్నప్పుడు మా దేవుడు అయిన నీవు మా దాసత్వం నుంచి మనం విడిపించినవి కదా. దాసత్వం నుంచి ఐగుప్తు దేశంలో దాసులో మనం దాసత్వం ఉన్నాము. అక్కడి నుంచి దేవుడు బయటికి నడిపించి వారైనటువంటి స్థలాలను నివాస స్థలంగా చేసి ఈరోజు అనేక ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో విశ్వాసం ఉండడానికి దేవుడు కట్టి ఈరోజు బాగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాడైపోయినావా? దేవుని సన్నిధిలో విశ్వాసం లేకుండా, ప్రార్థించలేకుండా, పరిశుద్ధ గ్రంథం చదవలేకుండా ఈరోజు పాడైపోయి మన ఇష్టానుసారంగా ఈరోజు తిరుగుతున్నావా? దేవుడు పాడైపోయినటువంటి మందిరాలను, హృదయాలను దేవుడు ఈరోజు బాగు చేస్తానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఆది కాండంలో చూడండి 28:14 అబ్రహాము 28:14 వ్యాపించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి 28:14 నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయో నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము మూలముగా, ఇస్సాకు మూలంగా, యాకోబు మూలంగా
ఈ సంతానము విస్తరిస్తుంది. చూడండి, నీ సంతానము ఆశీర్వదించబడును. చూడండి, నీ యొక్క మూలముగా, చూడండి, నీ యొక్క వంశం మూలముగా అనేక వంశాలను నేను ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చేస్తాను. నువ్వు తూర్పు తట్టుముకు పరమ తట్టునకు, చూడండి, పరమటి తట్టుకు, తూర్పు తట్టునకు, ఉత్తరము తట్టును, దక్షిణపు తట్టునకు నువ్వు వ్యాపిస్తావు. హల్లెలూయా. ఈ సంతానము వంశములన్నీ కూడా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనల్ని దేవుడు తూర్పుకి, పరమట, దక్షిణ, ఉత్తరమున అన్ని ప్రాంతాలకు దేవుడు వ్యాపించేటట్లు చేస్తాడు మనల్ని. అవును కదా? ఒక ప్రాంతంలో మనం స్థిరంగా ఉండలేం. ఆయా ప్రాంతాలు మనం విస్తరించినట్లు, అక్కడ కూడా సువార్త ప్రకటించేటట్లు, అక్కడ మందిరాలు కట్టుటకు దేవుడు మనం వ్యాపించి అక్కడ కూడా కృప చూపిస్తాడు. పాడైపోయిన స్థలాన్ని బాగు చేస్తాడు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు కుడికి ఎడమకు వ్యాపిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో 44:26 కూడా చూడండి, ఒక మాట చూపిస్తాను. 44:26 చూడండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలముగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క బిడ్డలము మనమే యెరూషలేము. హల్లెలూయా. పాడైనటువంటి ఆ స్థలాన్ని నివాస స్థలముగా చేసి బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు పాడైపోయి, చూడండి, భ్రష్టులమైపోయి ఈరోజు దేవుని సన్నిధిలో నిలవక తిరుగుతుంటున్నామో. దేవుడు మనల్ని దాసత్వం నుంచి బయటికి నడిపించినాడు కదా, నివాస స్థలంగా చేస్తాను అంటున్నాడు. ఆయనకు లోబడి ఆయన సన్నిధానికి మనం వస్తే దేవుడు మన పాడైపోయినటువంటి స్థలాన్ని కూడా నివాస స్థలంగా చేస్తాడు. మన హృదయాలను దేవుడు కట్టుతాడు. నువ్వు కుడికి వెడముకు వ్యాపిస్తావు, నువ్వు అన్యజన దేశములను స్వాధీనపరుచుకుంటావు అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని వాగ్దానం అండి. ఈరోజు మనం చూడండి, కుడివైపునకును ఎడమవైపునకు నువ్వు వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును. ఈరోజు మనము అన్యజనులందరూ కూడా దేవుడు తెలియని ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా దేవుడు మనకు స్వాధీనపరుస్తానంటున్నాడు. ఆ దేశాన్ని మనకు స్వాధీనపరుస్తానన్నాడు దేవుడు. కుడికి వెడకు వ్యాపిస్తావు నువ్వు. చుట్టుపక్కల పల్లెలు, గ్రామాలు, అక్కడంతా కూడా యేసయ్య అంటే తెలియనటువంటి జనాలు ఎంతో మంది ఉన్నారు కదా, అక్కడంతా కూడా దేవుడు మనల్ని వ్యాపించేటట్లు చేస్తానన్నాడు. వారి అనుజనుల యొక్క దేశం మనం స్వాధీనపరుస్తానన్నాడు దేవుడు. అడుగుబట్టి ప్రతి ఒక్క స్థలం నీకు స్వాధీనపరుస్తానన్నాడు కదా దేవుడు, శత్రు నిర్మూలన చేసి. అలాగా నువ్వు అడుగు పెట్టే ప్రతి ఒక్క స్థలం దేవుడు దీవించి నేను అనేక చోట్లకి కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపించేటట్లు చేస్తానన్నాడు దేవుడు. ఈరోజు పాడైపోయిన నిన్ను బాగు చేసి నివాస స్థలముగా మార్చి నువ్వు అనేక స్థలాలకు వ్యాపించేటట్లు దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క కీర్తి మహిమ బయలువెళ్ళినట్లు ఈరోజు నువ్వు కూడా వ్యాపించబోతున్నావు. నువ్వు కూడా ఈరోజు కుటుంబంలో నివాస స్థలంగా దేవుడిని మార్చి నీ హృదయాన్ని కట్టి, నీ కుటుంబాన్ని కట్టి ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఆయన మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు కుడికి ఎడమకు వ్యాపించబోతున్నావు. ఈరోజు విశ్వాసంలో నువ్వు బలపరచబడిపోతున్నావు. నీ కుటుంబాన్ని దేవుడు సంతోషంగా ఉంచబోతున్నాడు. బాధపడకు. అన్యజనులందరూ కూడా ఎదుటి వచ్చి సాగిలి పడేటట్లు దేవుడు చేస్తాడు. వాళ్ళ దేశాన్ని కూడా నీకు స్వాధీనపరుస్తాను అంటున్నాడు దేవుడు. నీవు అనుజనుల దేశమును స్వాధీనపరుచుకుంటావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అనుజనులందరూ కూడా ఈరోజు ప్రార్థన చేయని నీ యొద్దకు రాబోతున్నారు. నువ్వు కుడికి ఎడమకు వ్యాపించబోతున్నావు. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి ఇతరులకి. దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించును గాక. మీ కుటుంబాన్ని అనేక చోట్లకు వ్యాపింపజేస్తాడు దేవుడు. మీ కీర్తి బయలువెళ్ళేటట్లు చేస్తాడు. అనేక జనములకి మీరు ఒక దేవుని బిడ్డలని తెలిసేటట్లు గుర్తింపు కలిగిస్తాడు దేవుడు. ఈ దినము ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చలాగా మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో, వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో నాయన నెరవేర్చండి, కృప చూపించండి. నాయన నువ్వు నాయన కుటుంబం మరి కుడి తట్టుకు ఎడమ తట్టుకు నువ్వు వ్యాపిస్తావని వాగ్దానం చేసినావు. అన్యజనుల దేశం నీకు స్వాధీనపరచుకుందు అన్నావు స్వామి. నాయన అన్యజనుల దేశం అంతా కూడా మేము స్వాధీనపరచుకోవాలి. కుడి తట్టుకు ఎడమ తట్టుకు మేము వ్యాపించాలి. అయా, పాడైపోయినటువంటి స్థలములను నివాస స్థలముగా చేస్తానని, బాగు చేస్తానని ఈరోజు మాతో వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభువా, మాటలను దీవించండి. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చండి, హృదయాలను మార్చండి, నివాస స్థలంగా చేయండి. కుటుంబాలు సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఉద్యోగం తెచ్చేయండి, మంచి ఉద్యోగం తెచ్చేయండి.
అయా వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో అందరిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్క బిడ్డకి కలుగును గాక తండ్రి. చంటి బిడ్డలకి మంచి ఆరోగ్యం కలుగును గాక తండ్రి. మంచి ఆరోగ్యము నాయన నిద్ర జీర్ణశక్తి ఆరోగ్యం బిడ్డలకి, చిన్న బిడ్డలకి, చంటి బిడ్డలకి కలుగును గాక తండ్రి. యేసు నామములో కృప చూపించమని, ప్రతి ఒక్క బిడ్డని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.